శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి సాయంత్రం 6 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 2 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి మూలా నక్షత్రం. బ్రాహ్మయోగం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి ఐంద్రయోగం. భవకరణం సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 7 గంటల 6 నిమిషాల నుండి 8 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషం వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 2 నిమిషాల నుండి 6 గంటల 41 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ఆషాఢశుద్ధ ద్వాదశి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథుల్లో ఏకాదశికి ఎంత విశిష్టత అయితే చెప్పారో, ద్వాదశి నాడు కూడా అంతే వైశిష్ట్యం చెప్పబడుతుంది. ద్వాదశి నాడు విష్ణువు యొక్క ఆరాధన చేయటం కోసమే ఏకాదశి నాడు ఉపవాసం చెప్పారు అని కొన్ని ప్రత్యేకమైనటువంటి సాధనా గ్రంథాల్లో కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఇటువంటి ద్వాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తారో, ముఖ్యంగా ద్వాదశి నాడు సాలగ్రామార్చన అనేది చాలా విశేషంగా శాస్త్రంలో చెప్పబడుతుంది. సాలగ్రామ స్వయం విష్ణు అని, సాలగ్రామంలో విష్ణువు స్వయంగా కొలువై ఉంటాట. సాలగ్రామాన్ని అర్చన చేయాలి అంటే సాలగ్రామాన్ని అర్చించేటటువంటి సమయంలో ఆవాహన, విసర్జన రెండు కూడా ఉండవట. ఏదైనా బింబం రూపంలో అంటే ఏదైనా మూర్తి రూపంలోనో, ఏదైనా కలశ రూపంలోనో విష్ణుమూర్తిని ఆరాధించాలి అన్నప్పుడు, లేదా ఏదైనా దేవతను ఆరాధించాలన్నప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అర్చన చేసిన తర్వాత ఉద్వాసన కూడా చెప్తారు. కానీ సాలగ్రామాన్ని అర్చించేటప్పుడు మాత్రం ఆవాహన, విసర్జన రెండు కూడా ఉండవు. సాలగ్రామ అర్చన అంతా కూడా పూర్తయిన తర్వాత తీర్థం తీసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆ జన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని చెప్తారు. సాలగ్రామ శిలావారి, సాలగ్రామాన్ని అర్చించగా దానిపై నుండి వచ్చినటువంటి వారి అనగా జలం. పాపహారి విశేషతః, విశేషమైనటువంటి పాపాలను కూడా హరించి వేస్తుంది. విశేషమైన పాపాలంటే ఏమిటండి అంటే, మనకి కొన్ని గ్రంథాల్లో పంచమహాపాతకాలని, బ్రహ్మహత్యాది పాతకాలని చెప్పబడుతున్నాయి. ఇటువంటి పాతకాలను కూడా సాలగ్రామ తీర్థం హరిస్తుందట. ఆ జన్మకృత పాపానాం, ఈ జన్మలో తెలిసి చేసేటటువంటి పాపం కాకుండా గత జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హరిస్తుంది. సాలగ్రామ తీర్థం నిత్యం తీసుకోవడం వల్ల ఏమిటంటే ప్రాయశ్చిత్తం దినే దినే, నిత్యం చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిహరింపబడటం కోసం ఏ రోజుకు ఆ రోజు చేసేటటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటంటే సాలగ్రామార్చన, సాలగ్రామాన్ని అర్చించినటువంటి, అభిషేకించినటువంటి తీర్థమని. అందరం పాపాలు చేస్తామా అంటే మనకు శాస్త్రం చెప్తుంది అనేక రకాల పాపాలు ఉంటాయి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ అని చెప్తారు. మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత, ఇట్లా ఇన్ని రకాల పాపాలు. కొన్ని కర్మలు అనేవి తెలిసి జరిగితే, కొన్ని తెలియకుండా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పాపాలన్నీ కూడా పరిహరించేటటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ సాలగ్రామ అర్చన. ఈనాడు ఇంకొక విశేషం ఏమిటి అంటే ప్రదోష వ్రతం కూడా ఈనాడు సూర్యాస్తమయ సమయంలో త్రయోదశి ఉన్నది కాబట్టి ఈ ప్రదోష వ్రతం కూడా ఈనాడు చెప్పబడుతుంది. ప్రదోషో రజనీముఖం అని. ప్రదోషం అనగా ఏమిటి అంటే చీకటి ప్రారంభ సమయం. సూర్యాస్తమయ ప్రభృతి 2 గంటల 24 నిమిషాలు అంటే 144 నిమిషాల సమయం ఈ ప్రదోష సమయంగా, విశిష్టమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో చేసేటటువంటి ఏ కొద్దిపాటి ఆరాధన అయినా సరే అనంతమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఈశ్వరుడి యొక్క అభిషేకం, నందికి ప్రత్యేకించి అభిషేకం చేయటం, పరివార దేవతలను ఆరాధించటం వల్ల ఈశ్వరుడు సంప్రీతుడై సమస్త మంగళాలను కూడా శుభంకరుడు, శివంకరుడు అయినటువంటి శంకరుడు ప్రసాదిస్తాడు అని శాస్త్రవచనం. అటువంటి శివకేశవుల యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ హరిహరనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని,
అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం నేడు అనుకూలించబోతుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కాబోతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వాదశి సాయంత్రం 6:13 వరకు, తదుపరి త్రయోదశి. ఈరోజు గురువారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి బుధ శుక్రులు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి చూస్తే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో తెలుస్తుంది. ముందుగా మేషరాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాదాలు, వివాదాలు, చర్చలు, ఉపచర్చలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఎవరిని నిందించడం కానీ, ఏ విధమైనటువంటి వదంతుల్ని ప్రచారం చేయడం కానీ సరి కానే కాదు. అధికారులతో సమన్వయ భావంతో ఉండడం ఎంతైనా మంచిది. ముందు నాటికి ఉద్యోగంలో పదవి ఉన్నతి లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం దిశగా వ్యాపారం వెడుతూ ఉంటుంది. వ్యాపారానికి కావలసినటువంటి అన్ని పరికరాలని ముందే మరమ్మతులు చేయించుకుని సిద్ధంగా ఉండడం చాలా అవసరం. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని మల్లికా పుష్పాలతో అర్చించినట్లయితే వ్యాపార లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఆనందంగా ఉంటారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారికి చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏమాత్రము ఉండవు. వ్యాపారపరంగా మంచి లాభాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తారు, కానీ మధ్యమంగానే లాభం లభిస్తుంది. అయితే పెట్టుబడి పెట్టుకోవడానికి ఏమాత్రపు ఇబ్బంది లేకుండా అవుతుంది. భాగస్వాములు మంచి ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని పెట్టడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని చెప్పచ్చు. న్యాయపరమైనటువంటి ఏ విధమైన అభియోగాలు అపరిష్కృతంగా ఉన్నటువంటి స్థితి లేకపోయేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం సంసిద్ధిస్తుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో సంఘర్షణ వాతావరణమే ఉండదు. అనుకూలమైనటువంటి దాంపత్య భావం గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భీతావహ పరిస్థితులు ఉండవు. సంతానానికి సంబంధించిన చదువు కోసం విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి పొదుపు సూత్రాన్ని పాటిస్తూ కనిపిస్తారు. ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నటువంటి రుణాన్ని పూర్తిగా తొలగించి వేసినటువంటి కారణంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ సంతోషంగా రుణాన్ని ఇవ్వడానికి ముందుకొస్తుంది. శ్రమ లేకుండా రుణాన్ని పొందగలుగుతారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తి ఏమాత్రము కష్టము అని అనిపించదు. పైగా వృత్తి నైపుణ్యం పెరిగినటువంటి కారణంగా ఆనందంగా వృత్తిలో లాభాన్ని పొందగలుగుతారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని పంచామృత జలంతో అభిషేకించినట్లయితే మానసిక ఉత్సాహం పెంపొందుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తామున్నటువంటి నివాసాన్ని కానీ తామున్నటువంటి ఊరిని కానీ మారేటటువంటి అవకాశం గోచరిస్తోంది. పిల్లల కోసమని విపరీతమైనటువంటి ఆదాయాన్ని సంపాదించాలనే ఆలోచనతో తమకి అంతకుముందు ఉన్నటువంటి స్థలంలో అభివృద్ధి కోసమని ఏదో సంస్థకి అప్పగించడం లేదా మొత్తాన్ని అమ్మివేసి ఎక్కడో పొలాల మీదో తోటల మీదో పెట్టాలని ఆలోచించడం వంటి ఆలోచనలతో నిమగ్నమై ఉంటారు ఈ రాశివారు. ఏ విధమైనటువంటి ఆర్థికమైన లోటుని పొందరు. ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా నిశితంగా సునిశ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఉద్యోగ భద్రత చక్కగా ఉంటుంది. లౌక్య ధోరణిని ప్రదర్శించగలుగుతారు. అంతేకాక ఎంతవరకు ఏ విషయాన్ని చెప్పాలో అటువంటి మేధాశక్తి పెంపుదల వీరికి బాగా ఉంటుంది. చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రం ఉండవు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని కుంకుమాక్షతలతో అంటే రక్తాక్షతలతో అర్చించినట్లయితే పాతబకాయలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ వెనుకడుగుని వేయరు. అధికారులైనప్పటికీ కూడా వ్యతిరేక ధోరణితోనూ అధర్మబద్ధ విధానంతోనూ సంచరిస్తున్నట్లయితే ప్రశ్నించేటటువంటి తనంతోనే ఉంటారు. ఆ కారణంగా అధికారులకి క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే అధికారులు మాత్రం వీరిని చూసి కాస్త వెనుకడుగు వేస్తూ ఉంటారనేది మాత్రం యథార్థం. కొత్తగా ఇంటిని కొనడం కానీ లేదా కట్టినటువంటి ఇంటికి మరమ్మతులు చేసుకుని తీసుకోవడం కానీ చేసే అవకాశం బాగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం ఉంది. రుణం చేసి మాత్రమే దీన్ని కొంటారు తప్ప చేతిలో సొమ్ము ఉండి మాత్రం కాకపోవచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని గులాబీలతో అర్చించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా చక్కగా ఉంటుంది. వీరి ఆలోచన, మాట్లాడే తీరు మరింత మెత్తగా ఉంటుంది. ఏ విధమైన వ్యతిరేకతాభావం ఎవరితోనూ లేకుండా అజాత శత్రువుల్లా ఉండే అవకాశం గోచరిస్తోంది. అప్పుడప్పుడు తొందరపాటుతనంతో కొద్దిగా మాట్లాడే ఆలోచన కలగచ్చు. కానీ తాటాకు మంటలాగా అప్పటికప్పుడు కోపం చల్లారిపోయేటటువంటి కారణంగా ఎవరికీ శత్రుత్వం అనేది వీరి విషయంలో ఉండకపోవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యాపారాన్ని మరింతగా పెంచాలనే ఆలోచనని చేస్తారు. అయితే వ్యాపార సంస్థకి పెట్టుబడిని మరింతగా పెట్టవలసి ఉండడంతో ఏ విధంగానూ ధైర్య సాహసాల్ని కలిగి ఉండరు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసి ఉన్న కారణంగా గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చందన జలంతో అభిషేకించినట్లయితే అనారోగ్య భావన పూర్తిగా తొలగిపోతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దూర ప్రాంతంలో ఉద్యోగాలను చేయవలసి రావడం, అంచేత నిత్యము ప్రయాణాల్లో శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కొద్ది తక్కువ చేసుకుంటూ వెళ్ళడం సాగవచ్చు. ఆ కారణంగా తొందరగా అలసట కలిగి ఉండేతనం గోచరిస్తోంది. సంతానం ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్లయితే వారు కొద్ది మొండితనంతో వ్యవహరించే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రుల్ని ప్రశ్నించేటటువంటి తీరులో కూడా ఉండవచ్చు. కొద్ది జాగ్రత్తగా నిదానంగా వారితో మాట్లాడినట్లయితే అన్ని విధాల అనుకూల పరిస్థితులు గోచరించవచ్చు. ఎవరితోనూ శత్రుత్వాన్ని కలిగి ఉండాలనే ఊహ వారికి ఉండకపోవచ్చు. కానీ తాత్కాలికమైనటువంటి తొందరపాటుతనంతో శత్రుభావాన్ని పెంచుకోవచ్చు పై అధికారులతో. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి అనుకూలంగా ఉంటుంది తప్ప విశేష లాభాన్ని కలిగించేదిగా ఉండకపోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఉద్యోగంలో భద్రత కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా కూడా తిరిగి సత్తువుని పెంపొందించుకోగలుగుతారు. ఎవరు అనుకూలలో గమనించుకుని వారినే తమ సంస్థలో కొనసాగిస్తూ గోచరిస్తారు. ఎవరైతే వ్యతిరేకంగా ఉండి అనుకూల ఫలితాలని చూస్తున్నట్లుగా ఉండి వ్యతిరేకమైనటువంటి ఫలితాలని కలిగించారో వారిని ఉద్యోగం నుంచి తొలగించే తీరు కనిపిస్తూ ఉంటుంది. వారి వల్ల ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా అనుక్షణం జాగరూకతతో ఉంటారు. తల్లిదండ్రులు అనారోగ్యవంతులైనట్లయితే వారికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కోసమని ప్రత్యేకమైన వ్యక్తిని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సకాలంలో సక్రమంగా చెల్లించి ఏ విధమైన జరిమానాకి గురయ్యే అవకాశాన్ని ఇయ్యరు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు అర్ధనారీశ్వర స్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావన పెంపొందుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సామరస్య ధోరణి మరింత పెరుగుతుంది. దాంపత్యంలో ఏ విధమైనటువంటి సంఘర్షణ వాతావరణం ఉండే అవకాశమే లేదు. కుటుంబంలో సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉంటే వారి కోసం విశేషమైనటువంటి ఎత్తులో ధనాన్ని ఖర్చు పెడుతూ గోచరిస్తారు. ముఖ్యంగా పెద్దదైనటువంటి కళాశాలలో విశ్వవిద్యాలయంలో చేర్చేటటువంటి కారణంగా వారి విద్య మంచి నైపుణ్య స్థితిలో ఉంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారి విద్యా నైపుణ్యాన్ని స్వయంగా వీరే పర్యవేక్షించడం కోసమని దూరభార ప్రయాణాలను చేస్తూ తాత్కాలికమైనటువంటి శారీరకమైన అలసటని పొందుతారు. కానీ మానసికంగా మాత్రం కొత్తదైనటువంటి ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. గురువారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే గృహ నిర్మాణ యోగ్యత కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా సత్తువ లేనటువంటి తనంతో ఉండరు. మంచి ఆరోగ్యంగా ఉంటారు. కానీ వారు అనుకున్న ధోరణిలోనే మొత్తం అంతా సాగాలి కుటుంబం అనేటువంటి ఆలోచనలో కుటుంబంలో సామరస్య వాతావరణం కొద్దిగా కొరవవచ్చు. కుటుంబంలో ఉండే సంతానం తల్లిదండ్రుల్ని ప్రశ్నించేటటువంటి తీరులో ఉండొచ్చు. ఉద్యోగంలో భద్రత కొద్ది తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉద్యోగ భద్రత విషయంలో తగిన జాగ్రత్తల్ని పాటిస్తూ ఉండవలసిందే. అధికారులతో సంఘర్షణ వాతావరణం కానీ ఒకప్పుడు వచ్చినట్లయితే వెంటనే తప్పుని అంగీకరించడం మంచిది తప్ప అదే ధోరణితో ఉండడం వల్ల ఉద్యోగ భద్రతకి దెబ్బతినే అవకాశం కూడా రావచ్చు. వస్తు చౌర్యం, వస్తు నష్టం లేకుండా ఉండేలాగా అనుక్షణం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండడం అవసరం. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే శుభవాక్యాన్ని వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుతనంతో ఉంటారు. శారీరకంగా అనారోగ్యవంతంగా ఉంటారు. ఏ విషయాన్ని బహిరంగపరిచి చెప్పడానికి పడరు. అన్నీ లోపల గుంభనంగా దాచుకునేటటువంటి కారణంగా కుటుంబంలో అందరికీ వ్యతిరేకులు, శత్రువుగా అవుతూ కనిపిస్తారు. చేసినటువంటి అప్పుని కూడా ఎవరికీ తెలియచేయకుండా ఉండేటటువంటి కారణంగా కుటుంబం అంతా కూడా వ్యతిరేకించే అవకాశం పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వృత్తిలో ఆదాయం శూన్యంగా ఉంటూ ఉండవచ్చు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం కృషి చేసినప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి ఆదాయం మొత్తం ఆ ఉండేటటువంటి వ్యావసాయిక స్థలానికి సంబంధించిన మరమ్మతులకి అలాగే చీడపీడల నివారణకి వినియోగింపబడటంతో నిరుత్సాహకరంగానే ఉంటారు రైతు జనం అందరూ కూడా. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుని గోక్షీరంతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సంశయాస్పదమైనటువంటి ధోరణిలో ఉంటారు. ఎటు నిర్ణయించుకోలేనటువంటి తనంతో ఉంటారు. వ్యాపారాన్ని మార్చాలనేటటువంటి నిర్ణయానికి వస్తారు. ఏ వ్యాపారం చేయాలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. మొత్తానికి కాలం జరిగిపోతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండే అవకాశమే గోచరించదు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోవాలి అని అనుకుంటారు, కానీ తగినటువంటి ప్రయత్నాన్ని చేయరు. ఆ కారణంగా రుణం లభించే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో సంతానానికి వివాహాన్ని చేయాలి అవివాహితులైనటువంటి వారికి అని అనుకుంటారు. ప్రయత్నం ఏమీ చేయకుండా ఉండిపోతారు. వచ్చినటువంటి వాటిలో ఎంచుకుందామనేటువంటి ఆ నిర్ణయానికి వచ్చినట్లుగా కుటుంబంలో ఎవరికీ కూడా వీరి పట్ల సద్భావం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తక్కువ ఆలోచనతో ఉంటారు. ముఖ్యంగా పూర్వం చేసినటువంటి రుణాన్ని తీర్చేటటువంటి విధానానికి కూడా తగినటువంటి ప్రణాళికని కానీ ప్రచారాన్ని కానీ చేసుకోరు. గురువారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుణ్ణి చందనద్రవంతో అభిషేకించినట్టయితే సంపూర్ణ సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. గృహప్రవేశం చేసేటప్పుడు, కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకొని వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఎలాంటి వస్తువులు తీసుకొని వెళ్ళకూడదో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే గృహప్రవేశం చేసేటప్పుడు, కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొత్త చీపురు తీసుకొని వెళ్ళాలి. చీపురు లక్ష్మీ స్వరూపం కాబట్టి కొత్త చీపురు తీసుకొని గృహంలోకి ప్రవేశిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ధాన్యం తీసుకొని వెళ్తే చాలా మంచిది. ధాన్యం తీసుకొని కొత్త ఇంట్లోకి వెళితే ధాన్యలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు. అలాగే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరి చెట్టు ఆవిర్భవించింది. కాబట్టి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు కొబ్బరి మొక్క తీసుకొని వెళితే అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా వీలు కాని పక్షంలో కనీసం ఇంటి ఆవరణలో ముందుగానే ఒక కొబ్బరి చెట్టు నాటి దానికి నీళ్లు పోసి ఆ తర్వాత గృహప్రవేశం చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ సంపూర్ణంగా ఉంటుంది. అలాగే కొత్త గృహంలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రదేశంలో పంచగవ్యాలతో శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకం, ఈ 5ంటిని పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలతో పూజ చేసుకునే చోట కొద్దిగా శుద్ధి చేసుకోవాలి. పంచగవ్యాలు అందుబాటులో లేకపోతే కొత్త ఇంట్లో పసుపు కుంకుమ కలిపిన నీళ్లు అక్షింతలతో శుద్ధి చేసుకోవాలి. అలాగే వీలైతే పేలాలు కొద్దిగా చల్లాలి. అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు అన్ని గుమ్మాల దగ్గర కొబ్బరి బోండాలు ఉంచితే చాలా మంచిది. అది సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గృహప్రవేశం చేసే ముందు గుమ్మడికాయ కొట్టి గృహంలోకి వెళ్ళి ప్రతి గదిలో కూడా నవధాన్యాలు చల్లుకుంటూ వెళ్ళాలి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే గృహప్రవేశం చేసేటప్పుడు, కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాత ఇంట్లో ఉపయోగించినటువంటి చీపురు కానీ చాట కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళకూడదు. అలాగే పాత ఇంట్లో ఇల్లు శుభ్రం చేసే వస్త్రం తీసుకొని గృహప్రవేశం చేసుకోకూడదు. మూత లేకుండా ఉంచినటువంటి ఉప్పు సీసా ఏదైనా పాత ఇంట్లో ఉంటే దాన్ని కొత్త ఇంట్లోకి అసలు తీసుకెళ్ళకూడదు. సహజంగా ఉప్పు సీసా ఎప్పుడూ కూడా మూత పెట్టి ఉండాలి. అలా లేకపోతే అప్పులు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. మూత లేని ఉప్పు సీసా కొత్త గృహంలోకి తీసుకొని వెళ్ళకూడదు. తుప్పు పట్టిన ఇనప వస్తువులు ఏవి కూడా కొత్త ఇంట్లోకి తీసుకొని వెళ్ళకూడదు. పగిలిపోయిన ఫోటో ఫ్రేమ్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా కొత్త ఇంట్లోకి తీసుకొని వెళ్ళకూడదు. పాత వార్తాపత్రికలు కూడా కొత్త గృహంలోకి తీసుకొని వెళ్ళకూడదు. కొన్నిసార్లు గృహప్రవేశం చేసేటప్పుడు ఉతకని వస్త్రాలు కూడా కొంతమంది తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఉతకని వస్త్రాలు, మాసిపోయిన వస్త్రాలు కొత్త గృహంలోకి తీసుకొని వెళ్ళరాదు.
అలాగే విరిగిపోయినటువంటి ఫర్నిచర్ ఏ ఉన్నా కూడా గృహప్రవేశం చేసేటప్పుడు వాటిని తీసుకొని వెళ్ళకూడదు. పనిచేయని గడియారాలు తీసుకొని కూడా గృహప్రవేశం చేయకూడదు. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు వేటిని తీసుకొని వెళితే శుభం కలుగుతుందో వాటిని తీసుకొని వెళ్ళండి. విశేషమైన ప్రయోజనాలు చేకూరితే నీటి బిందెలు తీసుకొని తప్పనిసరిగా వెళ్ళండి. ఎవరైనా సరే నీటి బిందెలు తీసుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచిది. అందుకే ఆడపడుచు నీటి బిందెలు తీసుకొని గృహంలోకి ప్రవేశించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ కళ తాండవిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అదేవిధంగా భర్తకు సంపద రెట్టింపు కావాలంటే మహిళామణులు, జీవిత భాగస్వాములు, భార్యలు గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.